హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం, కొత్త వాళ్ళైతే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈ 2 మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇప్పుడు మీరు చూసే వీడియో కింద నా ఫోటో, నా ఛానల్ పేరు ఉంటదండి. ఆ కిందేమో ఫస్ట్‌లో లైక్ అనే బటన్ ఉంటది. అక్కడ ప్రెస్ చేశారనుకోండి మన వీడియో లైక్ అవుతది. ఒక వీడియోకి ఒకసారి మాత్రమే లైక్ చేయాలండి. వీడియో చూసినప్పుడల్లా లైక్ చేసినా కానీ మళ్ళీ ఆ లైక్ వెనక్కెళ్ళిపోతది. అందుకని వీడియో చూసినప్పుడు ఒకసారి లైక్ కూడా చేయండి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే లైక్ చేయడం ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ అర్థమవుతదనేసి మరొకసారి చెప్తున్నాను. నేను చాలా కష్టపడి వీడియో చేస్తానండి. మీరు చాలా ఇష్టంతో వీడియోని ఫుల్‌గా చూస్తారు. కానీ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ఒక లైక్ ఇచ్చారనుకోండి వీడియో ఇక్కడితోనే ఆగిపోకుండా ఇంకొంతమంది వరకు రీచ్ అవుతది. ఎక్కువ లైక్స్ వచ్చినాయనుకోండి నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తది కదా! అందుకని మీరు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తేనండి లాస్ట్ వీడియోలో రేలాకుతో పచ్చడి చేసింది కదా అమ్మ. ఆ తర్వాత అమ్మాళ్ళు ఊరెళ్ళారని చెప్పాను కదా! ఆ తర్వాత రోజు ఈ వీడియో అండి. ఈరోజు సండే అందుకని పొలం వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ఉన్నాం కదా అనేసి ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఈరోజు ఎందుకో కానీ నేను పెందల కాడనే నిద్ర లేచాను. ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచేసి కల్లాపు చిమ్మాను. ఈ లోపల అమ్మొచ్చి నేను ముగ్గు పెడతాను అనేసి ముగ్గు పెడుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇలాంటి గొట్టం ముగ్గులు పెట్టాలి అంటే చాలా ఇంట్రెస్ట్ కదండీ. గొట్టం ముగ్గులు అంటే ఎక్కువగా పండగలప్పుడే పెడతాం కదా! పల్లెటూరులో సంక్రాంతి టైంలో ఎక్కువగా గొట్టం ముగ్గులు గట్టా పెడతారు. గొట్టం అంటే రౌండ్‌గా ఉంటదండి. అందులో మనం ముగ్గును వేసుకొని అప్పుడు చేత్తో పట్టుకొని ఇలా లాగుతాం కదా! దానిని గొట్టం ముగ్గులు అనేసి అంటాము. కానీ ఇప్పుడు అన్నీ సింపుల్ ప్రాసెస్‌లో వచ్చేసినాయి కాబట్టండి ఇక్కడ మీకు దగ్గరగా చూపించానండి. అందులో మనం ముగ్గును ముంచుకొని ఇలా పెట్టాము అంటే చాలా సింపుల్‌గా అయితే ముగ్గొచ్చేస్తుంది. అదే మనం గొట్టంతో పెట్టాలి అంటే అందులో ముగ్గు వేయాలి, మళ్ళీ తీయాలి. ఇదంతా కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటది. ఇదేంటంటే మొన్న పిన్ని వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్లారండి. ఎళ్ళినప్పుడు నా కోసం పిన్నయితే ఇవి తీసుకొచ్చింది. ఒకటేమో 2 హోల్స్ ఉన్నదోటి, 3 హోల్స్ ఉన్నదోటి, ఇంకా 4 హోల్స్ ఉన్నదోటి రకరకాలుగా ఉన్నాయి. ఇలాంటివి నాకు పిన్ని తీసుకొచ్చింది. చిన్న చిన్న స్టీల్ ప్లేట్స్ లాగా ఉన్నాయండి. వాటిని ముగ్గులో ముంచి ఇలా లాగామనుకో చాలా సింపుల్‌గా ముగ్గొచ్చేస్తుంది. వీటి గురించి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము అనేసి నేను అనుకోలేదు. అందుకని మీకు క్లియర్‌గా చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా ముగ్గు పెట్టినప్పుడు క్లియర్‌గా చూపిస్తానండి. ఇలా ఈరోజు గొట్టం ముగ్గులతో మా వాకిలి కళకళలాడిపోతుందండి. ఇలా ఉదయాన్నే మా పననేది జరిగింది. ఆ తర్వాత నేనేమో లోపల టిఫిన్ వేసేసాను. ఇడ్లీ వేశాను. ఇక్కడ బయట అమ్మేమో పెసర వడియాలు పడుతుంది. లాస్ట్ వీడియోస్‌లో కూడా నేను పెసర వడియాలు పట్టాము అని చెప్పాను కదండీ! ఆ పెసర వడియాలైతే మాకు ఇంట్లోకి సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు మనం సంవత్సరానికి సరిపడా మొత్తం వడియాలన్నీ ఇప్పుడే పట్టుకుంటాం కాబట్టి ఇవైతే మాకు సరిపోవండి. ఎందుకంటే మా అమ్మ కూడా ఇక్కడి నుంచే వడియాలు పట్టుకెళ్తది. పిండి వడియాలైనా ఇంకా గుమ్మడి వడియాలు, ఈ పెసర వడియాలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ అమ్మ కూడా ఇక్కడి నుంచే పట్టుకెళ్తది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడతాము. ఆ రోజు 2 కేజీల పప్పుతో పడదాము అనేసి అనుకున్నాము. అప్పుడేమో వాతావరణం బాలేదు. వర్షం వచ్చేలా ఉంది అనేసి మళ్ళీ ఏమవుతదో 2 కేజీల పప్పు నానబెట్టేస్తేని అనేసి 1 కేజీ పప్పునే నానబెట్టి ఆ కేజీ పప్పుతో ఆ రోజు వడియాలైతే పట్టేసాము. ఇంకా ఈరోజు కూడా పొలం వెళ్ళలేదు కదా అని ఇంకొక కేజీ పప్పును కూడా నానబెట్టేసాము. పెసర వడియాలు ఎలా పడతారు? వాటిని కూర ఎలా వండుతారు? అనేసి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారండి. పెసర వడియాలు పట్టడానికి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. వడియాలు పట్టడం రాని వాళ్ళు కూడా పెసర వడియాలు అయితే చాలా సింపుల్‌గానే పట్టేయచ్చు. ముందు రోజే మనం పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి ముందు రోజు నైట్. పొద్దున్నే లేచిన వెంటనే పప్పును శుభ్రంగా కడిగేసి నీళ్లు లేకుండా మొత్తం పప్పును వాడేసేయాలి. అసలు నీళ్ళు అన్నది లేకుండా. ఆ తరువాత పెసరపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పెసరపప్పు మొత్తాన్ని ఒకేసారి గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. మనం ఎంత పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నామో దానికి సరిపడినంత సాల్ట్ వేసి ఆ పప్పుని వెంటనే మనం ఎండలో వడియాలు పెట్టేసుకోవాలి. ఉప్పు మొత్తాన్ని ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కొంచెం
గ్రైండ్ చేసుకుంటూ వడియాలు అయితే పట్టేసుకోవాలి. పిండిని ఇదిగోండి ఇలా కవర్లో వేసుకుని మనం కవర్కి చిన్న హోల్ పెట్టుకుని ఇలా వడియాలు పట్టామనుకోండి, వడియాలు పట్టడం చాలా తొందరగా అయిపోతుంది. అదే మనం చేత్తో ఇంతంత చిన్న వడియాలు పట్టాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. అలా కాకుండా మనం కవర్లో వేసుకుని ఇలా వడియాలు పట్టామంటే కొంచెం ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది. పెసర వడియాలు చాలా తొందరగా ఎండిపోతాయండి. ఉదయం పడితే సాయంత్రానికి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. మనం ఇంకొక రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టుకుంటే సరిపోతాయి. ఇంకా పెసర వడియాలతో కూర ఎలా వండాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. అలా అమ్మేమో బయట వడియాలు పడుతుంది కదా, ఇక్కడ లోపల నేనేమో ఈరోజు పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఈ కూరనైతే వండుతున్నాను. ఇంకొక వైపు ఏమో అమ్మ వడియాలు పడుతుంది కదా, పప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అమ్మకి ఇచ్చేస్తున్నాను. పెసరపప్పుని మాత్రం వీలైనంత వరకు గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది. లాస్ట్ టైం మేము పట్టినప్పుడు కూడా గ్రైండర్లోనే వేసాం, కానీ ఈరోజు ఎందుకో కానీ అమ్మ మిక్సీలో వేస్తే పర్లేదులే అందనేసి మిక్సీలో వేస్తున్నాను. గ్రైండర్లో అయితే బాగుంటుంది, మిక్సీలో అయినా పర్వాలేదు. ఇంకా ఇదిగోండి ఈరోజు నేను సండే స్పెషల్గా పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఈ కూర అయితే వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిటికెడంత పసుపు, తగినంత కల్లుప్పును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసాను. ఆ తర్వాత ఒక టమాటాని కట్ చేసుకుని టమాటా ముక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి మగ్గించేసాను. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటున్నాను. పచ్చి రొయ్యలు తీసుకొచ్చిన వెంటనే వాటిని శుభ్రంగా కడిగేసి అందులో కొంచెం పసుపును సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చి రొయ్యల్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కాసేపు అయితే మగ్గించుకుంటాను. కాసేపటికి పచ్చి రొయ్యల్లోంచి కూడా వాటర్ వచ్చేస్తాయండి. అలా మనం ఒకసారి మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చి రొయ్యల్లోంచి వచ్చే వాటర్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాడే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా పావు స్పూన్ ఏమో జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చి రొయ్యల్లో కూడా నేను సాల్ట్ వేసాను, అంతకుముందు ఉల్లిపాయ ముక్కల్లో కూడా కల్లుప్పుని వేసాను కాబట్టి సాల్ట్ సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాని కూడా కాసేపు నూనెలో మగ్గించిన తర్వాత ముక్కలన్నీ మునిగేలాగా కొన్ని నీళ్ళని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్లు మరగడం మొదలుపెట్టినప్పుడు ముందుగానే నేను కోడిగుడ్లను కూడా ఉడికించేసుకున్నాను. ఈ కోడిగుడ్డుకి 4 వైపులా ఘాట్లు పెట్టేసుకుని ఇప్పుడు కోడిగుడ్లని ఇందులో కూడా వేసేసుకుంటున్నాను. పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చి రొయ్యలు ఇంకా బెండకాయలు వేసి పులుసు పెడుతుందండి అమ్మ. ఆ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇక ఎందుకో కానీ ఈరోజు ఇంట్లో బెండకాయలు కూడా లేవు కదా అనేసి నేను కోడిగుడ్లు వేసి ఇదిగోండి ఇలా ఇగురులా అయితే వండేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యనేమో అటు ఎండ ఇటు వాన అన్నట్టు ఉంటుందండి. పొద్దున్నేమో చాలా ఎక్కువగానే ఎండ కాసింది. ఇక మధ్యాహ్నం నుంచి ఇదిగోండి ఇలా వర్షం పడుతుంది. వర్షం పడుతుంది కదా, వడియాలు ఏం చేసావు సీత అనుకుంటారేమో. పెసర వడియాలు ఎండడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. పొద్దున్న చాలా ఎక్కువగా ఎండ కాసింది కాబట్టి వడియాలన్నీ కూడా ఎండిపోయాయి. ఇంకా వర్షం పడుతుంది కదా అనేసి లోపల పెట్టాము. ఇంకా ఆ తర్వాత రోజు కాదు, సాయంత్రానికి వడియాలు అయితే వచ్చేస్తాయి. మళ్ళీ రేపు ఎల్లుండ 2 రోజులు ఎండలో పెట్టాము అంటే సరిపోతుంది. అదే మనం పిండి వడియాలు కానీ గుమ్మడి వడియాలు కానీ అలాంటివి అనుకోండి పాడైపోతాయి, కానీ పెసర వడియాలకి అంత ఎక్కువ ఎండ ఏమీ ఉండనవసరం లేదు. అలా వర్షం పడుతుంటే ఇక్కడ అమ్మేమో నాటు బచ్చల కూర కూడా కోస్తుంది. అంటే అలానూ ఖాళీగానే ఉన్నాం కదా అనేసి బచ్చల కూర కట్ చేసేస్తాను, సాయంత్రం బచ్చల కూర పులుసు పెడతాను అనేసి అమ్మ బచ్చల కూర అయితే కోస్తుంది. ఇది నాటు బచ్చల కూర అండి, మాకు పొలాల్లో ఉంటుంది. ఒక మొక్కను తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసుకున్నాము. అదే పొలంలో ఉందనుకోండి మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఇంటి దగ్గర అనుకోండి మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వండుకోవచ్చు. బచ్చల కూరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి హైబ్రిడ్ బచ్చల కూర, ఇంకొకటి ఏమో నాటు బచ్చల కూర. మా దగ్గర అయితే 2 రకాల బచ్చల కూరలు ఉన్నాయి. పచ్చిశనగపప్పు వేసి ఇగురులా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, మిల్లీ మేకర్లు వేసుకుని వండుకోవచ్చు, చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. ఇంక చెప్పాను కదండి కాసేపు ఎండ కాసేపు వాన అన్నట్టు ఉందనేసి. ఇప్పటివరకు వర్షం పడింది, ఇక లోపల బచ్చల కూర కట్ చేసుకోవడం, ఇంకా మధ్యాహ్నం టీ తాగడం ఇలాంటి పనులన్నీ జరిగాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే వర్షం తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళీ శుభ్రంగా తుడిచేసుకుని అమ్మేమో మిషన్ పెట్టింది.
అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తదండి. చాలా ఎక్కువ బట్టలు కుడతది. చాలా బిజీగా ఉంటది మా ఇంటి దగ్గర. ఇక్కడ అమ్మమ్మవి కానీ, నావి కానీ బట్టలున్నాయనుకోండి, ఇక్కడ మా ఇంటి దగ్గరొచ్చినప్పుడు ఇక్కడే కుడతది. ఇక్కడ కూడా నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా చిన్నప్పటి నుంచి ఇక్కడ మిషన్ ఉంటది. అక్కడేమో బయట వాళ్ళ బట్టలు కుట్టడమే సరిపోతది. ఇంట్లో వాళ్ళ బట్టలు కుట్టడానికి అంత టైం ఉండదు కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడల్లా మా అందరి బట్టలు ఇక్కడ కుట్టేసి వెళ్తది. ఎక్కడికొచ్చినా ఈ మిషన్ బాధ మాత్రం తప్పదు అమ్మకి. ఇంకా అమ్మమ్మకి నాకు కొన్ని కొత్త చీరలైతే ఉన్నాయి. ముందు వాటన్నిటికి ఫాల్స్‌లు వేసేస్తుంది. ఆ తర్వాత వీలైనంత వరకు బ్లౌజెస్ కుడతాను. లేదంటే అక్కడికి పట్టుకెళ్తానులే అనేసి అంటుంది. ఇంకా అమ్మ కుట్టిన బట్టలల్లా నేనేమో ఇక్కడ మడత పెట్టేస్తున్నాను. చాలామంది టైలరింగ్ షాప్ దగ్గర బట్టలు ఇచ్చి వాళ్ళు టైంకి ఇవ్వక చాలా ఇబ్బంది పడతారు కదండీ! అలా టైంకి బట్టలు లేవు అన్న ఇబ్బంది అయితే నా లైఫ్‌లో నేనైతే ఎప్పుడు చూడలేదండి. అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తది కాబట్టి చిన్నప్పటి నుంచి అసలు బట్టల విషయంలో నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. నాకు ఏది కావాలో అది ముందుగానే మా అమ్మే కుట్టేసేది. అంటే ఇంట్లో ఇలా టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళకి ఆడపిల్ల ఉందనుకోండి, మొత్తం అన్నీ కూడా వీళ్ళ మీదే ట్రైలేసేస్తారు కదా! అలా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఏమేమి మోడల్స్ కుట్టాలి అనుకుంటుందో అవన్నీ నా మీద ట్రైలేసేసేది. అప్పుడు నన్ను చూసి చాలామంది మీ అమ్మాయికి కుట్టావు కదా! అలా కుట్టు అనేసి కుట్టించుకునేవారనమాట. ఇప్పటికి కూడా ఏ శారీకి ఏ మోడల్ బ్లౌజ్ అయితే సూట్ అవుతది, నాకేది సెట్ అవుతది అనేదంతా కూడా అమ్మే చూసుకుంటాది. ఇలా ఈరోజు మా పనులైతే జరుగుతున్నాయండి. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.